మీ అమ్మాయి విషయంలో నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళ అమ్మాయి చందుకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఏమైనా సీరియస్ ప్రాబ్లమా? నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమించిన మనిషి బాగుండాలని కోరుకుంటుంది. మరి నా ప్రేమ నిజమైతే నేను రాజా మంచినే కదా కోరుకోవాలి. రామ్మా. కూర్చో. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చావు? అంకుల్, రాజా గురించి మీకు బాగా తెలుసు. తనకి మీరంటే చాలా అభిమానం. మిమ్మల్ని తన తండ్రిలాగే గౌరవించాడు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రాజా చాలా సహాయపడ్డాడు కదా అంకుల్. అవునమ్మా, ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? రాజా గురించి నాకు తెలియదే ఉంది. మరి అన్నీ తెలిసి రాజాని బయటికి ఎందుకు తీసుకురాలేదు అంకుల్? మీరు తప్ప రాజాని కాపాడటానికి ఎవరూ లేరు అంకుల్. సహాయం అడిగితే కాదు అనటం తెలియని మనిషి ఈ రోజు సహాయం చేసేవాళ్ళు లేక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అంకుల్. నేను ప్రయత్నించలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎప్పుడూ ట్రై చేశాను. నాకు తెలిసిన పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళి రాజా బెయిల్ కోసం ప్రయత్నం చేశాం, కానీ కుదరలేదు. దీని వెనకాల ఎవరో చాలా పెద్ద వ్యక్తులే ఉన్నారు మాధవి. రాజా ఎదుగుదల చూసి ఓర్వలేక కావాలనే ఈ పని చేయించారు. నా బాధ కూడా అదే అంకుల్. మీలాంటి వాళ్ళు తనని కాపాడలేకపోతే ఇక రక్షించేది ఎవరు? ఒకవేళ రాజా నన్ను పెళ్లి చేసుకోబోయాడనే కోపంతో మీరు పట్టించుకోలేదేమో అనుకున్నాను అంకుల్. అందులో మీ తప్పే ఉందమ్మా. చందు చేజేతులారా చేసుకున్న పని. చందు చేసిన పనులు వింటుంటే రాజా ఆ నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. రాజా వచ్చి ఆ రోజు నేను మాధవ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు బాధ కలిగినా ఆ తర్వాత ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపించింది. మీ అందరినీ బాధ పెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసినందుకే ఇదంతా జరిగిందండి. నా దురదృష్టమే తనకి తగిలింది. నేను చేస్తుంది తప్పు కాబట్టి పెళ్లి పీటల మీదనే రాజా అరెస్ట్ అయ్యాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చందుకి అన్యాయం చెయ్యొద్దు అంటే విన్నాడా? అనవసరమైన ఆవేశానికి పోయి ఇదిగో ఇలా జైలు పాలయ్యాడు. లేకపోతే రాజా మర్డర్ చేయడం ఏంటి? మీరే చెప్పండి. చూడమ్మా మాధవి, రాజా నాకు చాలా కావలసిన మనిషి. ఒక మాట వచ్చిందనో లేదంటే ఒక తప్పు చేశాడనో తనకు సహాయం చేయకుండా ఉండను. నాకు సంతోషంతో రాజా కూడా అంతే. కానీ ఈ కేసు నుండి రాజాని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలియటం లేదు. డబ్బు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రయత్నాలు చేస్తున్నాను. కృష్ణ కూడా రాజశేఖర్ గారితో, జయంత్ గారితో, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఏ ప్రయత్నాలు కలిసి రావడం లేదు. అంటే రాజా ఇక బయటికి రాడా అంకుల్? ఆంటీ, మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఎన్నో పూజలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపాడటానికి ఏ పూజలు చేయాలో, ఏ దేవుడికి మొక్కాలో తెలిస్తే చెప్పండి ఆంటీ. అసలు రాజా లాంటి మనిషికి శిక్ష పడితే ఇక ఆ దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఆయన తన ఉనికిని కాపాడుకోవాలి అంటే ఆయనే దిగి రావాలి, లేదా దేవుడు లాంటి మనిషిని పంపించాలి. వస్తాడమ్మా, అలాంటి మనిషి రాజాని కాపాడటం కోసం తప్పకుండా వస్తాడు.
ఓ అశోక్, వెల్కమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నావు. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నువ్వు మళ్ళీ డిపార్ట్మెంట్లో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అశోక్. ఆ రోజు నీ కాళ్ళు బాగైన తర్వాత ఆఫర్ ఇస్తే కాదన్నావు. ఈ రోజు నీ అంతటి నువ్వే వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యావు. అప్పటికీ ఇప్పటికీ ఏమిటి తేడా? ఆ రోజు నాకు ఏ టార్గెట్ లేదు సార్. కానీ ఈరోజు నాకు బాధ్యత ఉంది. అది నెరవేరాలి అంటే మళ్ళీ నా కాకి యూనిఫామ్ నా వంటి మీద ఉండాలి సార్. ఈ స్టార్స్ నాకు అదనపు శక్తినివ్వాలి. వాటితో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సార్. నీకున్న బాధ్యత నీ ఫ్రెండ్ రాజా. ఐఎమ్ ఏ రైట్? అతన్ని విడిపించి ఈ కేసు నుండి ఎలాగైనా బయటపడేసి నీ స్నేహధర్మాన్ని చాటుకోవాలి. అదేగా నీ లక్ష్యం? అవును సార్. ఐఆమ్ సారీ అశోక్, అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. ఈ కేసు ఎంత పకడ్బందీగా ఉందో ఇదిగో ఒక్కసారి నువ్వు చూడు. ఇదివరకటి రాజా వేరు, ఇప్పటి రాజా వేరు. ఆ రోజుకి ఈ రోజుకి రాజా చాలా ఎదిగాడు. అతని ఆస్తి అంతస్తుతో పాటు చుట్టూ అతని శత్రువులు కూడా పెరిగారు. అతన్ని టార్గెట్ చేసే మనుషులు పెరిగారు. సార్, ఒకటి మాత్రం నిజం. రాజాకి ఎంతమంది శత్రువులు పెరిగినా, ఎంతమంది కాంపిటీటర్స్ పెరిగినా వాళ్లతో పోటీపడి గెలవాలి అనుకుంటాడే గాని వాళ్ళని చంపాలి అనుకునే మనిషి కాదు సార్. అందుకు ఉదాహరణ నేనే. ఒకప్పుడు రాజా నాకు మంచి ఫ్రెండ్. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. కానీ ఏ రోజు నేను టార్గెట్ అవ్వలేదు. చివరికి నా అంతటి నేను రియలైజ్ అయ్యాను. కానీ తను మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను ఒక మంచి ఫ్రెండ్గానే చూస్తున్నాడు. అలాంటి రాజా రషీద్ని చంపడం అని నా మనస్సాక్షి నాకు చెప్తుంది సార్. నమ్మకం వేరు, నిజం వేరు అశోక్. నిజాన్ని నిరూపించాలి అంటే ముందు నమ్మకం కావాలి సార్. మీరే చెప్పేవాళ్ళు కదా సార్, పాజిటివ్ యాటిట్యూడ్ మనిషికి సక్సెస్ ఇస్తుంది అని. ఆ ఇన్స్పిరేషన్తోనే రాజాని కాపాడుకుంటాను. మా ఫ్రెండ్షిప్కి నేను ఇవ్వగలిగిన విలువైన గిఫ్ట్ ఇదే సార్. మీరు నా పర్సనల్ గురువు. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను అనుకున్నది సాధిస్తాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది అశోక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బట్ బీ కేర్ఫుల్. ఐ నో సార్. కానిస్టేబుల్ సార్, లాక్ ఓకే. నువ్వు వెళ్ళి పని చేసుకో. అశోక్, రాజా. అశోక్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానురా. నీకోసమే మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాను. నా కోసమా? నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం. ఇక నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదు. నీకండగా నీ ఫ్రెండ్ ఈ అశోక్ ఉన్నాడు. నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. ఎందుకు అశోక్ అనవసరంగా నా గురించి ఆలోచించి నీ ఆనందాన్ని పాడు చేసుకుంటావు? నేను బయటికి రావటం జరగని పని. ఓ ఫ్రెండ్గా నాకు సాయం చేయాలని చూసావు చూడు, ఆ ఆనందం చాలు నాకు. ఇది సాయం కాదు రాజా, నా బాధ్యత. నిన్ను కాపాడలేకపోతే ఈ యూనిఫామ్కి మన స్నేహానికి విలువ లేనట్లే. ఇది నువ్వనుకున్నంత ఈజీ కాదురా.
ఒక పోలీస్ ఆఫీసర్గా ఇప్పటికే ఈ కేసు గురించి నీకు తెలిసే ఉంటుంది. కనీసం బెయిల్ కూడా దొరకట్లేదు అంటేనే అర్థమవుతుందిగా నేను ఏ పరిస్థితిలో ఉన్నానో. అందుకే చెప్తున్నాను రా, నా గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని దూరం చేసుకోకు. ఇప్పటికి నేను అనుభవిస్తున్నది చాలు. నా వల్ల నువ్వు ఇబ్బంది పడతాం నాకిష్టం లేదు. ఏరా, నీకు జీవితం అంతా అందించడమే గాని తీసుకోవడం చేత కదా? ఒకప్పుడు నా స్నేహం కోసం నీ ప్రేమని త్యాగం చేశావు. నీ గొప్పదనాన్ని అర్థం చేసుకోలేక ఆ రోజు నీ మీద కక్ష సాధించాను. ఇదే కాకి డ్రెస్ని అడ్డం పెట్టుకుని నిన్నొక నేరస్తుని చేశాను, నిన్ను జైలు పాలు చేశాను. అయినా నీలో ఏ మార్పు రాలేదు. నన్ను అభిమానిస్తూనే ఉన్నావు. ఇదొక్కటి సరిపోదా నువ్వు ఇంత గొప్ప మనిషివని చెప్పడానికి? ఆ రోజు నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వరా? ఇన్ని సాక్ష్యాలున్నా, ఈ కేసు ఇంత స్ట్రాంగ్గా ఉన్నా నా మనసు చెప్తుందిరా నువ్వు నిర్దోషివని. స్నేహం అంటే కేవలం త్యాగం మాత్రమే కాదురా, నమ్మకం కూడా. నీకోసం నీ స్నేహితుడు ఒకడున్నాడు అనే నమ్మకం పెట్టుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను బయటకు తీసుకొని వస్తాను. ఇది మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. ఎందుకురా నేనంటే నీకు అంత అభిమానం? ఎందుకంటే ఎదుటి మనిషిలోని దుర్మార్గాన్ని కూడా నాశనం చేయగలిగేంత గొప్ప స్నేహితుడురా నువ్వు. అశోక్, నివురు కప్పిన నిప్పు ఎప్పుడు అలానే ఉంటుంది. నీ స్నేహం కూడా అంతే రాజా. నా అజ్ఞానంతో నీ స్నేహం విలువ ఆ రోజు గుర్తించలేకపోయాను. ఆ నివురు ఎగిరిపోయింది. మన స్నేహం విలువ అర్థమైంది. అందుకే నీకోసం వచ్చాను. అశోక్, నేను ఈ కేసు నుంచి బయటపడతానో లేదో నాకు తెలియదురా. కానీ ఈ కేసు వల్ల మళ్ళీ నా ఫ్రెండ్ నాకు కనిపించాడు. ఇది చాలరా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని జీవితం అంతా నీకు అందిస్తాను రాజా. జాగ్రత్త, రెస్ట్ తీసుకోరా. ఏమైంది? ఇల్లు వచ్చింది సార్. ఓ, లలి లలి, ఏమండి, ఏమైందండి? రాజాని కలిసారా? ఎలా ఉన్నాడు? తనకి ధైర్యం చెప్పారా? మాట్లాడారా? చెప్పండి. మాట్లాడరేంటి? ఏది నువ్వు మాట్లాడే అవకాశం ఇస్తే కదా లల్లి. సరే చెప్పండి. రాజాని కలిశాను. తప్పు చేయలేదనే కాన్ఫిడెన్స్ తనలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ డిప్రెషన్లో ఉన్నాడు. తను ఎవరికి మంచి చేసినా వాళ్ళ నుంచి తనకి మంచి జరగదు అనే బాధలో ఉన్నాడు. అది నిజమేగా.
నా విషయంలోనే అది ప్రూవ్ అయింది. ఇంకో విచిత్రం ఏంటంటే రాజా మాధవిని పెళ్లి చేసుకోబోతుంటే ఆ పెళ్లిపేట్ల మీదే అరెస్ట్ చేశారు. అదేంటండి, రాజా మాధవిని పెళ్లి చేసుకోబోవడం ఏంటి? మరి చందు ఏమైంది? ఏం జరిగిందో తెలియదు లల్లి. చందుకి రాజాకి మధ్య చాలా గొడవలు జరిగాయి. చందు వల్ల మాధవికి చాలా అవమానాలు జరిగాయి. అందుకే రాజా మాధవిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. ఏం జరిగిందో మమ్మీని అడిగితే మొత్తం చెప్తుంది. ముందు రాజాని విడుదల చేయించండి. అది మనం అనుకున్నంత ఈజీ కాదు లల్లి. కేస్ మొత్తం చూశాను. పక్కా ప్లాన్తో బుక్ చేశారు. బెయిల్ కూడా రాకుండా కట్టుదిట్టం చేశారు. 18 సెక్షన్స్ బలంగా ఉన్నాయి. ఎందుకు ఇన్ని రకాలుగా వాడి మీద కేసులు పెట్టారో అర్థం కావట్లేదు. అంటే మనమేమి చేయలేమా? రాజాని అలా వదిలేయాల్సిందేనా? ఆ పరిస్థితి వస్తే యూనిఫామ్కి శాశ్వతంగా దూరం అవుతాను. కష్టం అన్నాను గానీ కాదు అనలేదుగా. డెఫినెట్గా రాజా రిలీజ్ అవుతాడు. కాకపోతే అనుకున్న టైంలో తీసుకురాలేకపోవచ్చు, కానీ తప్పకుండా బయటకు తీసుకొస్తాను. అసలు ఎందుకు ఇన్ని గొడవలు జరిగాయో అర్థం కావడం లేదు. రాజా జీవితం చందుతో సెటిల్ అవుతుంది అనుకుంటే ఇలా ఎందుకు జరిగింది? ఏమో లల్లి, కనీసం ఇంతవరకు రాజాని చూడ్డానికి ఇటు మీ డాడీ గాని అటు మీ బాబాయ్ గాని చందు గాని ఎవరూ రాలేదంటే నమ్ము. వాళ్ళకి రాజా ఎంత సాయం చేశాడు, దానికి వాళ్ళు చూపించే కృతజ్ఞత ఇదేనా? మా డాడీ సంగతి మీకు తెలిసిందే కదండి. కానీ చందు అలా బిహేవ్ చేసిందంటేనే ఆశ్చర్యంగా ఉంది. రాజాకి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. తను ఎవరినైతే అభిమానిస్తాడో వాళ్లే తనకి దూరం అవుతారు. ఇంతమంది అయిన వాళ్ళుండి కూడా కష్టంలో ఆదుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. ఎవరున్నా లేకపోయినా రాజాకి మనం ఉన్నాం. రాజాని నేను కాపాడుకుంటాను లల్లి. అసలు చందుకి ఏమైంది? తను ఎందుకు ఇలా చేస్తుంది? చందు, 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 మీరా? ఏమైంది? రా కూర్చో. మీరెప్పుడు వచ్చారు మేడం? ఎప్పుడా? నువ్వు కళ్ళు తిరిగి ఆగిపోయావు చూడు, అప్పుడే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది చందు? నాకేమైంది? నువ్వు మీ డాడీ చెప్పకపోయినా నాకు తెలుసులే. డాక్టర్ స్రవంతి గారు నాకంతా చెప్పారు. ఏం చెప్పారు? అదే నీకు మైగ్రేన్ అట కదా. అయినా దాని గురించి భయపడాల్సిన పనేం లేదు చందు. మైగ్రేన్ చాలా ఈజీగా తగ్గిపోతుంది. తగ్గేంత వరకు భరించాలి కదా. ఎందుకు భరించటం? చక్కగా మందులు వేసుకుని హాయిగా నిద్రపోతే సరి. నువ్వు ప్రతిదానికి రెస్ట్ తీసుకోకుండా ఆ పని ఈ పని అని తిరుగుతూ ఉన్నావనుకో, ఇలాగే ఉంటుంది. మా ఇంటి పని నేను చేసుకోకపోతే ఎవరొచ్చి చేస్తారు? డాడీకి పని మనిషి పెట్టగలిగే స్తోమత లేదు. నేనున్నంత కాలం ఆ అవసరం రాకూడదనే నా కోరిక. డాడీకి ఏది కావాలన్నా నేనే చూడాలి. దానికి నువ్వే ఏం అవసరం లేదు, నేనైనా చేస్తాను. ఏ నేనేమన్నా పరాయిదాన్నా?
ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసులే. ఉన్నట్టుండి కోపం చూపిస్తుంది, అంతలోనే ప్రేమ చూపిస్తుంది ఏంటా అనేగా. ఏం చేయను, చిన్నప్పటి నుంచి ఇంట్లో నేను ఒక్కదాన్నే. మా డాడీ అతిగారాభం, అందుకే చిన్నదానికి కూడా రియాక్ట్ అయిపోతాడు. ఆ రోజు మీరు డిన్నర్కి రాలేదని కోపం వచ్చింది. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించలేదు. అసలు కారణం ఏంటో డాక్టర్ గారు చెప్పేంత వరకు తెలుసుకోలేకపోయాను. అంటే ఇప్పుడు మా మీద కోపమేం లేదుగా? నువ్వు లేవకు, అన్ని నేను చూసుకుంటానని చెప్పాను కదా. నొప్పి బాగా ఉందా? ఒక్క నిమిషం. చందు అలా కూర్చో. ఇలా పడుకో. దా. కాసేపు ఏమీ ఆలోచించకుండా పడుకో, తగ్గిపోతుంది.